స్వర్ణగిరి వెళ్ళడానికైతే మేము స్టార్ట్ అయిపోయాము. మేమున్న ఏరియా నుంచి ఉప్పల్ రావడానికైతే ఒక 40-35 మినిట్స్ అయితే పట్టింది. మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల, ట్రాఫిక్ లేకపోవడం వల్ల మేమైతే త్వరగా వచ్చేసాము. మీరు ఎవరైనా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బెటరు. స్వర్ణగిరి అట్లా వెళ్ళడానికి లేట్ అయితే ట్రాఫిక్ అది ఉంటుందన్నమాట. మ్యాక్సిమం వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో వెళ్తే బెటరు. ఎందుకంటే వీకెండ్స్ చాలామంది కూడా ఎక్కువ వస్తారు. సాటర్డే మేము వెళ్తున్నాము. ఇక్కడైతే ఉప్పల్లో ఇది స్కై వాక్ అయితే ఉంటుంది చూడండి. మీరు ఎవరైనా ఇంతకుముందు చూసుండకపోతే ఇలా రౌండ్గా అయితే ఉంటుంది. ఎక్కడి నుంచైనా మనము మెట్రోకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది. మేమైతే ఉప్పల్ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మేము స్ట్రైట్గా అయితే వెళ్తున్నాము. ఉప్పల్లో దుమ్ము ధూళి అదంతా ఫుల్గా ఉంటుంది. కార్లో వస్తే బెటర్. ఈ కార్ చూడండి, చాలా కొత్తగా ఓల్డ్ మోడల్లో చాలా బాగుంది, తీశాను. మేమైతే కొంత దూరం వచ్చాక ఉప్పల్ నుంచి ఒక టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడైతే బాగుంది. అక్కడి నుంచి ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాము. ఇంకా అక్కడ చాలా బాగుంది సైడ్ వ్యూ అయితే మాత్రం. ఇంకా ఫ్లైఓవర్ మీద నుండి అయితే అలా వచ్చేసాము. సైడ్కి అయితే వాటర్ అయితే పెద్ద రిజర్వాయర్ టైప్లో ఒకటి ఉంది, ఒక పెద్ద చెరువు. మేమైతే ఓవరాల్గా ఒక 1 hour 45 minutesలో అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకొక 5-10 minutesలో అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే యూటర్న్ తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. యూటర్న్ తీసుకొని ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ మనమైతే వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇక్కడైతే బోర్డు కనిపిస్తుంది కదా, స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ వే అని చెప్పేసి. అయితే ఇక్కడ చాలామంది కొబ్బరికాయలు అవి ఇస్తూ ఉంటారు. మేమైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద టెంపుల్స్కి వచ్చినప్పుడు కొబ్బరికాయలకి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వరు. అక్కడి నుంచి లోపలికి వచ్చాక ఇంకా ఇదొక మట్టి రోడ్ అయితే ఉంటుంది. 2 ways ఉంటాయి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడానికైతే. మేము ఇంతకుముందు ఫస్ట్ గుడి ఓపెన్ చేసిన 2 weeks తర్వాత వెళ్ళినప్పుడు ఇంకో దారిలో అయితే వచ్చాము. అటు కూడా ఎక్కువ రాళ్ళు అడుగు ఇదిగా ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ గేట్ అయితే స్వర్ణగిరి అయితే చూడండి, చాలా బాగుంది. బయట అయితే మాత్రం ఈ సైడ్ అయితే బయట వెహికల్స్ పార్కింగే కాకుండా నడిచి వెళ్ళడానికి కూడా సైడ్ని అయితే పెట్టారు. ఇక్కడ కార్ పార్కింగ్కి సపరేట్గా ఇది ఉంది. ఇదంతా కూడా కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి అయితే ప్లేస్ అయితే చాలా ఉంది. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ అయితే చూడండి. టెంపుల్కి వెళ్ళే ముందు జుత్తులు అయితే విరబిసుకోకుండా అల్లుకొని చక్కగా వెళ్తే బెటరు. నేనైతే జుట్టు ఆరలేదని వేసుకున్నాను. అయినా సరే నేను వెళ్ళే ముందు జడ వేసుకుని అయితే వెళ్ళాను. టెంపుల్లోకి జడ వేసుకోకుండా అలౌ చేయరు. స్వర్ణగిరిని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటారనమాట. అందుకే ఈ టెంపుల్ని ఇలాగా సేమ్ తిరుమలలో లాగే పాదాలు అవి కూడా ఇక్కడ పెట్టారనమాట. మనం తిరుపతిలో ఎలా అయితే మెట్లు ఎక్కి, అలిపిరి మెట్లు ఎక్కి ఆ పాదాల దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్తాము, అలానే ఇక్కడ కూడా ఈ స్వామివారి పాదాల దగ్గర మనమైతే మొదట్లో దండం పెట్టుకొని పూజ చేసుకొని మనమైతే వెళ్తామన్నమాట. ఇవి స్వామివారి పాదాలండి. సేమ్ అలానే అక్కడ ఎలా అయితే మెట్లు ఎక్కి పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాము, ఇక్కడ అయితే 108 మెట్లు అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి. అయితే నేనైతే చక్కగా కుంకుమ అది పెట్టుకొని లోపలికి పైకి ఎక్కుతున్నాను అనమాట. ప్రతి ఒక 10 మెట్లకి అయితే ఒక పక్కనైతే టైల్స్తో విగ్రహాలు అయితే ఉంటాయి. ఇది కూర్మ అవతారం అని చూడండి. ఇక్కడైతే శ్రీ వరహ అవతారము అలా ఒక 12 అయితే ఉంటాయి. ప్రతి మెట్టు ఒక 10 మినిట్స్కి కూడా ఇలా సైడ్ని అయితే అబ్జర్వ్ చేయండి మీరు వెళ్ళేటప్పుడు మాత్రం. ఇది వరహస్వామి అవతారము.
ఫైనల్గా అయితే పైకైతే ఎక్కేసాను. చూసారు కదా, పైనుంచి అయితే వ్యూ ఎలా ఉంటుంది. ప్రతి మెట్టుకి పైన ఇక్కడైతే మంత్రాలు రాశారు స్వామివారివి. అవి చదువుకుంటూ వెళ్తే చాలా మంచిది. ఇక్కడైతే దర్శనానికి ఒక టికెట్స్కి వాటికి చూపిస్తారు ఎంత అనేది. ఇక్కడైతే చక్కగా కాళ్ళు కడుక్కొని మనకి ఎంట్రన్స్, మనం కొత్తగా వెళ్ళి ఉంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. అయితే స్టార్టింగ్ అయితే లెఫ్ట్ సైడ్లో అయితే అక్కడ కాళ్ళు కడుక్కుంటాము. ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఇక్కడైతే చిన్న వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది చూడండి. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా ఉంటుంది. ఓకే కదా, స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇక్కడ ఫోన్స్ అనేవి లోపలికి అలౌ లేదు. ఇక్కడైతే ఫోన్స్ అయితే ఇచ్చేస్తాము. అండ్ మనకి దర్శనం టికెట్స్ కూడా ఇక్కడైతే మనం తీసుకోవచ్చు. 150 రూపీస్ టికెట్, అట్లా 50 రూపీస్ టికెట్, 30 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు అంత రద్దీగా ఏమి మనుషులు అయితే లేరు. టెంపుల్ యొక్క వ్యూ అయితే చూడండి. విష్ణుమూర్తి అవతారంలో అక్కడ ప్రతి ఒక్క శిల్పాన్ని కూడా బాగా చెక్కి చాలా అందంగా ఈ టెంపుల్ని అయితే కట్టారు. అప్పుడప్పుడే ఇంకా మనుషులు జనాలు అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడే చెకింగ్ చేస్తున్నారు. అది 50 రూపీస్ దర్శనానికి ఎంట్రన్స్ అనుకుంటా. అక్కడైతే జుట్టు అది జడ వేసుకోకపోతే ఆపి మరీ జడ వేసుకున్నాకే లోపలికైతే అలౌ చేస్తున్నారు. ఇది కళ్యాణ మండపం అనమాట స్వామివారికి. ఇది చాలా పెద్దగా నిర్మించారు ఇక్కడైతే మాత్రం. ఇంకా ముందుకు వెళ్తున్నాము ఫ్రీ దర్శనానికి అయితే. ఇంకా ముందుకు వెళ్ళి అక్కడ ఆ కార్నర్లో అయితే లోపలికి వెళ్ళడానికి అయితే దారి ఉంది. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి అయితే స్వామివారికి ఒక విగ్రహం అయితే ఇక్కడైతే ఉంది చూడండి, చాలా బాగుంది. ఇంతకుముందు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ విగ్రహం అయితే లేదు, చాలా బాగా కట్టారు. ఈ కళ్యాణ మండపం అని చెప్పాను కదా, ఇక్కడ కూడా పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్దగా కట్టారు, చాలా అందంగా అయితే ఉంది. ఎక్కువ మంది, ఒక 1500 మంది అలా వచ్చినా సరే సరిపోయేటట్టుగా ఇక్కడైతే కళ్యాణ మండపం అయితే కట్టారు. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఏనుగులు, ఆవు అయితే ఉన్నాయి. మేమైతే దర్శనం అయిపోయాక ఇక్కడికైతే వచ్చాము. ఇదంతా ఒకసారి అయితే లుక్ వేసుకున్నాము. ఇక్కడికి వచ్చి కొంచెం ఈ దర్శనానికి వెళ్ళినా సరే చాలా బాగా అయింది దర్శనం అయితే. స్వర్ణగిరిలో అయితే మాత్రం కరెక్ట్గా మేము వెళ్ళే టైంకే కళ్యాణం అయితే జరుగుతూ ఉంది. లోపలైతే చక్కగా మేమంతా దర్శనం చేసుకొని ఫ్రీగా ప్రశాంతంగా అంతా చుట్టూ, అంటే మనము టికెట్ తీసుకుంటే ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఇంకా తప్పదు అన్నప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ చేసుకొని మనము వెళ్ళొచ్చు. కానీ ఇంకా ఇలాంటప్పుడు మాత్రం ఫ్రీగా వెళ్ళేటప్పుడు మనం మొత్తం లోపల టెంపుల్ అంతా కూడా మనకు చూడడానికి అయితే అవుతూ ఉంటుంది అనమాట. టెంపుల్కి వెళ్ళేటప్పుడు నీకు వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఒక ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఇక్కడ కెమెరా పెట్టి మనకైతే టోటల్ టెంపుల్ అంతా కూడా తిప్పుతారు. 360 డిగ్రీస్ అయితే నేను తీసుకున్నాను.
టోటల్ వీడియో ఇంతవరకు చూసారు అంటే ఈ వీడియో ఫుల్గా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ కొంతమందికి షేర్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.